ఇప్పుడు సాయంత్రం 5 గంటలకి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటేయొచ్చని అంటున్నారు. ఆఫ్‌కోర్స్ అది డిపెండ్స్ అపాన్ ది ఏరియా బట్టి కొంత ఇస్తారండి. 6 గంటల వరకు లైన్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఓటు వేయొచ్చని అంటారు. సో, 6 గంటల వరకు ఓ పెద్ద చాంతాడంత లైన్ ఉందండి. అట్లా ఒక 10, 15 నియోజకవర్గాల్లో చాంతాడంత లైన్‌లు ఉన్నాయని అనుకుందాం. సో, అవన్నీ గూడా ఓటు కిందకొస్తాయిగా? వస్తాయి. అవి రాత్రి 11కి బయటకొస్తాయిగా అవి? వస్తాయి. దాంట్లో తప్పేముందనంటారు? తప్పేం లేదు. ఎన్ని బూత్స్‌లో, హ్మ్. ఎన్ని నియోజకవర్గాల్లో మీరు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ రైట్. 1961 రైట్. హ్మ్. దాంట్లో హ్మ్. కొన్ని నిబంధనలు పెట్టారు. ఏం పెట్టారంటే పోలింగ్ అయిపోయే టైంకి క్యూలో ఎంతమంది ఉంటే అంతమంది చేత ఓటు వేయించాలి. గంట పట్టినా, 2 గంటలు పట్టినా, 3 గంటలు పట్టినా అవును. అభ్యంతరం లేదు. వెయ్యాలి ఇప్పుడు. వెయ్యాలి. హ్మ్. దానికి ఏం చేయాలంటే పోలింగ్ అధికారుల్లో ఒకరు లేదా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి కానీ హ్మ్. వచ్చి ఆ ప్రాంగణం గేట్ వేయాలి. ఓకే. వేసి ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక టోకెన్ ఇవ్వాలి ఒక్కొక్కరికి. హ్మ్. ఆఖరిన నుంచున్నటువంటి గేటు దగ్గర చివరగా ఉన్నటువంటి వారికి నంబర్ 1 టోకెన్ ఇవ్వాలి. ఓకే. ముందు ఉన్నటువంటి వాడికి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి నంబర్ వాడికి హ్మ్. ఆఖరి టోకెన్ టోకెన్ నంబర్ ఇస్తారు. ఇవ్వాలి. హ్మ్. ఎందుకు ఇవ్వాలంటే ఆ ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకెవరు చేరడాకూడదు. హుహు. ఓకే. ముందు హ్మ్. ఆఖరి నంబర్ ఈ నంబర్ వచ్చేస్తుంది కదా! హ్మ్. ఎంతమంది ఉన్నారు. అయితే ఈ టోకెన్‌లన్నీ దాచాలి. రెండోది ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ టైమ్ అయిపోయేటప్పటికి ఇంతమంది ఇంకా వేచి చూస్తున్నారు. వాళ్ళందరికీ మేము టోకెన్‌లు ఇచ్చాం. ఇంతమంది వెయిట్ చేస్తున్నారని పోలింగ్ డైరీలో రికార్డ్ చేయాలి. మూడోది వీళ్ళు పోలింగ్ చేస్తున్నప్పుడు వీడియోగ్రఫీ తీయాలి. మొఖాలు గుర్తించేలా ఉండేలాగా వీడియో తీయాలి. ఈ 3 టోకెన్‌లు, డైరీ, వీడియో. ఈ 3 ఉంచాలి. ఎవరైనా మాలాంటి వాళ్ళు గాని, వీలాంటి వాళ్ళు గాని ఎక్కడ ఏమైంది అంటే చూపించాలి ఎన్నికల నియమావళిలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ. మేమేం అడుగుతున్నామంటే మీకు 12%, 13%, 20%, 25% ఎక్కువైందంటున్నారు కదా! హ్మ్. ప్రిలిమినరీకిను దానికి తేడా ఉందంటున్నాం కదా! అవును. ఇంతమంది వేశారంటున్నారు కదా! ఎక్కడ వేశారు? ఆ టోకెన్‌లు చూపించండి. 2 2. హ్మ్. వీడియో చూపించండి. 3 ఎన్ని బూత్స్‌లో జరిగింది? వీడియోగ్రఫీ ఉందా? హ్మ్. డైరీ ఉందా? డైరీ చూపించండి. డైరీలో రాయాలిగా ఆయన పోలింగ్ ఆఫీసర్. ఓకే. అవి చూపించండి. హుహు. ఒకటి. రైట్.